ఆది పినిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటించిన డ్రైవ్ ట్రైలర్ చూశాను. ట్రైలర్ బాగుందా బాలేదా అనేది పక్కన పెడితే అసలు ఆ డబ్బింగ్ ఏంటి సామి? తెలుగు సినిమాలో తెలుగు డైలాగ్సే అర్థం కావడం లేదు. ఈ డైలాగ్స్ ను అర్థం చేసుకోవడానికే 4-5 టైమ్స్ ట్రైలర్ చూశాను. సినిమాను అన్నిసార్లు చూడలేం కదా, బిఫోర్ రిలీజే ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోండి. లేదంటే ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో హీరో ఆది సౌత్ ఇండియాలోనే అతి పెద్ద మీడియా సంస్థ ప్రజా మీడియా కార్పొరేషన్ కు చైర్మన్ ఉన్నట్టున్నాడు. మనవాడు ఫ్యామిలీని లండన్ లో రీలొకేట్ చేయాలనుకుంటున్న టైంలో మొబైల్ హ్యాక్ అవుతుంది. తర్వాత హ్యాకరు హీరోను పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ, ఫ్యామిలీ సైడ్ టార్చర్ పెట్టేటట్టున్నాడు. అసలు ఈ హ్యాకర్ ఎవరు, ఎందుకు హ్యాక్ చేసినాడు, దీని వెనక మోటివ్ ఏంటి, పర్సనల్లా, వెంజన్సా, ఇంత టార్చర్ పెట్టడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఫైనల్ గా హీరో అనేవాడు ఈ హ్యాకర్ ను ఫైండ్ అవుట్ చేసినాడా లేదా అన్నదే స్టోరీ ఉన్నట్లుంది. ఇందులో మేజర్ పోర్షన్ లండన్ లోనే జరిగేటట్టుంది. ఇలాంటి థ్రిల్లర్స్ మనం చాలా చూసినాం. ఇన్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ ఈ సినిమా చేస్తున్నారంటే మరి ఈ స్క్రిప్ట్ లో ఉన్న యూఎస్పీ ఏంటో, మరి వాళ్ళకి ఏం నచ్చిందో సినిమా చూసిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఆది పినిశెట్టి. సో మనవాడి రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమా చూసినా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా అయినా మనవాడికి కమర్షియల్ గా మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా డైరెక్టర్ వచ్చేసి జనూస్ మొహమ్మద్. జనూసా ఏంటో అది కరెక్ట్ గా తెలియదు. మలయాళీ డైరెక్టర్. అక్కడ 2 మూవీస్ కూడా చేసినట్టున్నాడు. ఒకటి దుల్కర్ సల్మాన్ తో, ఒకటి పృథ్వీరాజ్ తో. సో ఈ 3rd మూవీ ఉన్నట్లుంది. విజువల్స్ అయితే బాగున్నాయి, రీ రికార్డింగ్ కూడా ఓకే. భవ్య క్రియేషన్స్ లాంగ్ బ్యాక్ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా అనుకుంటా ఇది. ఓవరాల్ గా అయితే ట్రైలర్ క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేయలేదు, రెగ్యులర్ థ్రిల్లర్ లాగానే అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో December 12th రిలీజ్ అవుతుంది అఖండతో పాటి. బాలయ్య బాబు మీద ఉన్న రెస్పెక్ట్ తో సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్పకపోతే December 12th రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అఖండ దెబ్బకు అందరు ఇదే రీజన్ అని చెప్పి సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత మరింత డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.